హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం గీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇప్పుడే తెల్లవారుతుంది. ఇక్కడ రాజా, జున్ను ఇంకా గీత నిద్రపోతూ ఉన్నారు. రండి, ఈ రోజు కథలో ఏం జరగబోతుందో చూద్దాం. ఇక్కడ జున్ను ఇప్పుడే నిద్రలేస్తూ ఉన్నాడు. ఆకలి ఆకలి బాగా ఆకలి వేస్తుంది. మమ్మీ మమ్మీ నిద్రలే, పాలు పాలు కావాలి. మమ్మీలే, పాలు పాలు. అరే జున్ను, ఎందుకు అల్లరి చేస్తున్నావు? ఇంకా అప్పుడే తెల్లవారలేదు కదా, ఇంకొద్దిసేపట్లో ఇస్తాను. అయినా నువ్వు ఎన్ని పాలు తాగుతావు? అసలు ఆగు కొద్దిసేపు, నేను నీకు తర్వాత ఇస్తాను పాలు. లేదు, పాలు. ఆకలి మమ్మీ, ఆకలి ఆకలి. కానీ ఇక్కడ గీత నిద్ర లేవకుండా అలాగే పడుకుని ఉంది. ఆవు 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 పాలు తాగుతా తాగుతా. అలా జున్ను ఆవు దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ జున్ను ఆవు పాలు తాగుతూ ఉన్నాడు. టేస్టీ టేస్టీ. అలా జున్ను ఆవు దగ్గర పాలు తాగుతూ ఉంటాడు. కానీ ఆవుకి చాలా అసౌకర్యంగా ఉంటుంది. అది జున్నుని పక్కకు తన్నేస్తుంది. ఉంబో ఉంబో. బ్యాడ్ ఆవు, బ్యాడ్ బ్యాడ్ బ్యాడ్. అలా జున్ను గట్టి గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. ఉంబో. హరే, ఇదేంటి? నన్ను ఈ జున్ను అస్సలు నిద్రపోనివ్వడు. సరేలే, లేస్తాను. జున్ను ఆగు, నేను వస్తున్నాను. అబ్బబ్బా, బాగా ఆకలేస్తుందన్నాడే ఈ జున్ను. సరేలే, వెళ్తాను. ఎక్కడున్నావు జున్ను? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు కొట్టారు నిన్ను? అరే, ఏంటిది జున్ను? నీ బట్టలేంటి ఇలా పాడైపోయాయి? అయ్యో, ఎందుకు ఇలా బట్టలు పాడు చేసుకుంటున్నావు? లే జున్ను, లే, ఏడవకు. సరేలే, నేను నీకు పాలిస్తాను, రా. పాలు పాలు పాలు. మంచి మమ్మీ, పాలు పాలు. సరే సరే, రా తొందరగా నా దగ్గరికి, పాలిస్తాను. నీకు బాగా ఆకలిస్తుందా? అలా గీత జున్నుకి పాలు ఇస్తూ ఉంది. జున్ను పాలు తాగుతూ ఉన్నాడు. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ. సరే సరే జున్ను, తొందరగా పాలు తాగు. జున్నుకి బాగా ఆకలి వేస్తుందనుకుంటా. సరే జున్ను, ఇక నువ్వులే. ఇక నాకు చాలా పనులున్నాయి. ఇక నువ్వు వెళ్ళి ఆడుకో. ఇప్పటికే నువ్వు చాలా పాలు తాగావు. లేదు లేదు మమ్మీ, ఇంకా ఆకలి ఆకలి, పాలు కావాలి, పాలు. అరే జున్ను, నాకు ఇక చాలా కోపం వస్తుంది. నువ్వు ఇక్కడ కూర్చో కొద్దిసేపు, తర్వాత ఇస్తాను నీకు పాలు. అలా గీత జున్నుని కూర్చోబెడుతుంది. పాలు పాలు. నువ్వు ఎంత ఏడ్చినా నేను నీకు పాలు ఇవ్వను. నాకు చాలా పనుంది, ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఇక్కడ గీత జున్నుని ఒంటరిగా వదిలి వెళ్లిపోతుంది. పాలు పాలు. అప్పుడే అక్కడికి చిన్ని, మున్ని ఇద్దరు వస్తూ ఉన్నారు. హే మున్ని, పెద్ద పెద్ద గీత ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్దాం. హే అవునవును చిన్ని, పద, మనం చక్కగా ఆడుకోవచ్చు. హే అటు చూడు, గీత ఆంటీ అక్కడున్నారు. పద పద వెళ్దాం. ఎవరు? ఓ చిన్ని, మున్ని, మీరా? రండి రండి. అవును గీత ఆంటీ. ఏమైంది? ఎందుకు జున్ను ఏడుస్తున్నాడు? చిన్ని, ఈ రోజు జున్ను బాగా సతాయిస్తున్నాడు. మీరు వెళ్ళి ఆడుకోండి. మీరు ఆడుతూ ఉంటే జున్ను కూడా కాస్త మారిపోయి ఆడుకుంటాడేమో. మీరు వెళ్ళి ఆడుకోండి. అప్పటి వరకు నేను మీకోసం మంచి బ్రేక్ఫాస్ట్ తయారు చేసి తీసుకొస్తాను. సరేనా పిల్లలు? ఓ సరే గీత ఆంటీ, మేం వెళ్ళి జున్నుతో ఆడుకుంటాం. పద పద వెళ్దాం, చాలా సరదాగా ఉంటుంది. జున్నుతో కలిసి ఆడుకుందాం. రాముని, జున్ను జున్ను, లే, నువ్వెందుకు ఇలా పడుకున్నావు? లే, మనం వెళ్ళి ఆడుకుందాం. రా జున్ను, రా. కానీ ఇక్కడ జున్ను చాలా కోపంగా ఉన్నాడు. చిన్ని. అప్పుడే జున్ను చిన్ని జుట్టు పట్టుకొని లాగుతూ ఉంటాడు. వదులు జున్ను, వదులు. అదే వదులు. ఏం చేస్తున్నావు? చిన్ని
జున్ను వదిలిపెట్టు వదిలిపెట్టు, ఏం చేస్తున్నావు? అరే నన్ను వదులు. అయ్యో ఈ జున్ను ఏంటి ఇలా ఎంత కోపంగా ఉన్నాడు? ఆ జుట్టంతా లాగేస్తున్నాడు. అయ్యో జున్ను వదులు వదులు, ఏం చేస్తున్నావు నువ్వు? చిన్ని జుట్టు వదిలే. అలా జున్ను చిన్ని జుట్టు వదిలేస్తాడు. చాలా బ్యాడ్ బాయ్ జున్ను, నేను వీటితో కలిసి ఆడను. అరే చిన్ని, జున్ను చాలా కోపంగా ఉన్నాడు కావచ్చు. అరే ఇదేంటి ఈరోజు ఈ జున్ను చిన్ని మున్ని వాళ్ళ మాట కూడా వినట్లేదు. ఇక ఇప్పుడు జున్ను వాళ్ళ నాన్నగారి మాటే వింటాడేమో. అప్పుడే అక్కడికి జున్ను వాళ్ళ నాన్నగారు వస్తూ ఉంటారు. వెళ్తాడు. ఇది చూసి జున్ను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇవాళ ఎందుకో జున్ను నన్ను బాగా గుర్తు చేసుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అరే జున్ను, ఎక్కడున్నావు? నేను వచ్చేసా. అలా గుర్తు చేసుకున్నానో లేదో, ఇలా జున్ను వాళ్ళ నాన్నగారు వచ్చేసారు. ఏమండి రండి. ఏంటి మీరేం తీసుకొచ్చారు? అరే గీత, నేను వచ్చేసాను. నేను జున్ను కోసం ఈ గిఫ్ట్ తెచ్చాను. జున్ను హ్యాపీగా ఫీల్ అవుతాడు. అరే జున్ను, చూడు నేను ఏం తెచ్చాను నీకోసం. ఇంతకీ ఇదేంటో తెలుసా? మోల్టన్ శాండ్ క్లే. రా జున్ను, తొందరగా రా, వచ్చి చూడు. హే అంకుల్ వచ్చారు, రాజా అంకుల్ వచ్చారు. వావ్ అంకుల్, మోల్టన్ శాండ్ క్లే తెచ్చారా? దీంతో చాలా బాగా ఆడుకోవచ్చు, చూడు మున్ని. అవును చిన్ని, దీంతో ఆడుకోవటంలో చాలా మజా ఉంటుంది. పద పద ఆడుకుందాం. లేదు నేను ఆడను. ఏం వద్దు వద్దు. అరే మున్ని, ఇది శాండ్ క్లే, దీంతో ఆడుకుందాం, పద పద. అవును పిల్లలు, మీరు దీంతో చక్కగా ఆడుకోవచ్చు, ఆడుకోండి. అరే జున్ను, నువ్వు అక్కడే ఎందుకు అలిగి కూర్చున్నావు? ఇటు రా జున్ను, తొందరగా రా. నేను రాను. రావా? కానీ ఎందుకు రావు? ఏమైంది? అరే మున్ని, చిన్ని, జున్నుకేమైంది? ఎందుకు రావట్లేదు? అంకుల్, జున్ను ఈ రోజు చాలా కోపంగా ఉన్నాడు. జున్నుని వదిలేయండి, మేమైతే ఆడుకోవడానికి వెళ్తున్నాం. ఇక ఇక్కడ చిన్ని మున్ని ఇద్దరు ఆ క్లేతో ఆడుకుంటూ ఉన్నారు. రండి రండి పిల్లలు, నేను దీంట్లోంచి క్లే తీసిస్తాను. అరే ఇది ఎంత బాగుంది, ఎంత తొందరగా షేప్ తీసుకుంటుంది. అవును, ఇదే కదా ఈ క్లే స్పెషాలిటీ. తీసుకోండి తీసుకోండి, దీంతో చక్కగా ఆడుకోవచ్చు. ఇటు చూడు చిన్ని, పింక్ కలర్ క్లే. నేను ఇదో ఈ హిప్పోపోటమస్ చేస్తాను. పింక్ కలర్ నా ఫేవరెట్. సరే మున్ని, నువ్వు తీసుకో. నేను ఈ బ్లూ కలర్ తీసుకుంటాను. నాకు లైన్ చాలా ఇష్టం, ఈ లైన్ తీసుకుంటా. పద పద, ఇప్పుడు దీంట్లో క్లే వేసి నింపుతాను. చూడు చూడు, దీంట్లోంచి హిప్పోపోటమస్ వస్తుంది. వావ్, చూడండి ఎంత మజా వస్తుందో. చిన్ని చూడు చూడు, ఇది రియల్ హిప్పోపోటమస్ లాగా అనిపిస్తుంది. అదే అవును మున్ని, ఆగు నేను కూడా మోల్టన్ చేస్తాను. వావ్, దీనికి అదే సెట్ అయిపోతుంది. పద, నేను ఇప్పుడు సెట్ చేస్తాను. అరే చూడండి, ఏమండి చిన్ని వాళ్ళు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ జున్నుని చూడండి ఎలా అలిగి కూర్చున్నాడో, రావడమే లేదు. అవును, కానీ ఏమైంది? ఎందుకు అలా అలిగి కూర్చున్నాడు ఈ జున్ను? పోనీలే, కాసేపు అలా వదిలే, తనే వస్తాడు. అలాగేనండి. హే చూడు మున్ని, నేను కూడా లైన్ ని తీస్తున్నాను. అవును, తొందరగా తీ. ఇటు చూడు మున్ని, నేను దీన్ని అన్బాక్స్ చేస్తున్నా. ఇది చాలా బాగా కనిపిస్తుంది, ఇటు చూడు. ఇది కొంచెం పాడైంది, ఏం పర్వాలేదు. అవును చిన్ని, నా హిప్పోపోటమస్ కూడా కొంచెం పాడైంది, ఏం పర్వాలేదు, మళ్ళీ చేద్దాం. వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, నేను కూడా ఆడుతా. అలా జున్ను చిన్ని వాళ్ళ దగ్గరకు వస్తాడు. అరే ఏమండి, మీరు కరెక్ట్ గా చెప్పారు. చూడండి, జున్ను కూడా వచ్చాడు ఆడుకోవడానికి. మంచిదైంది, ఇప్పుడు జున్ను కూడా ఎంజాయ్ చేస్తాడు.
ఓ గీత చెప్పాను కదా తనే వస్తాడు. ఇటు చూడు నేను ఇంకొక లైన్ చేస్తాను. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ గా వచ్చింది చూడు మున్ని. నేను నీకంటే చాలా బాగా చేశాను. నేను చేస్తా అందరికంటే మంచిగా చేస్తా. అలా జున్ను కూడా ఆ క్లేతో ఆడుకుంటూ ఉంటాడు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.